రైతులకు బ్యాంకులలో రుణాలు దొరకక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళ బ్యాంకు లోపల నిజంగా కూడా ఈరోజు అప్పుకు పోతే ఆ సిబిల్ స్కోర్ అని దాన్ని వాళ్ళ పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి పోతే నీ సిబిల్ రికార్డు బాగలేదని వానికి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రైతులను మీరు ఏ విధంగా మీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి చేసినరో ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాను. ఎందుకనంటే 10 కిలోల ప్రకారంగా తరుగు తీస్తున్నారు. వాళ్ళు కష్టపడి 6 గాలం పండిస్తే 10 కిలోల ప్రకారంగా ఒక 30 క్వింటాలు పండిస్తే ఎన్ని క్వింటాలు నష్టపోయినారో, క్వింటాలకు మీరు ఎంత ఇచ్చినారో మీరు తెలుసుకోవాల్సిన విషయం. మరిగా నీటిపారుదల రంగానికి మేము నిన్న వెళ్తే ముఖ్యమంత్రి గారు అవమానకరమైన రీతిలో, నేను ఉచ్చరించలేని రీతిలో మేటిగడ్డ గురించి పోయినాం. పోతే తప్పేం లేదు కదా అధ్యక్ష. ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ ఒక అవగాహన రావాలి, ప్రజలకు తెలియాలి, తీసుకువెళ్ళాలని ఒక సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళినారు. తీసుకెళ్తే ఆయన అన్న మాట ఏంటి అధ్యక్ష? పీకనీకా. ఇదేం భాష అధ్యక్ష? మీరు మమ్మల్ని అంటున్నారు కానీ మీరు నేర్పిన భాష అది, మీకు వచ్చే భాష అది. మరి ఈరోజు వాళ్ళ ఎవరు లేరు. ఇదంతా కూడా గమనించాలని కోరుతున్నా. 2022-23లో నీటిపారుదల రంగానికి ఇంకోటి మేటిగడ్డ బ్యారేజ్ ఎప్పుడు పగుళ్ళు పడ్డది, అది 10వ నెలలో పడ్డది. 10 నెలల మీరే ఉన్నారు. మరి మీరు ఏం చర్యలు చేపట్టిన దాని గురించి అది మీరే చెప్పాలి ప్రజలకు. 2022-23లో నీటిపారుదల రంగానికి 26,446 కోట్లు కేటాయించినట్లు గొప్పగా చెప్పినప్పటికీ దీనిలో ప్రాజెక్టులపై చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి వడ్డీల చెల్లింపులకే 15,700 కోట్లు ఖర్చయ్యాయి. అధ్యక్ష, అంటే మనం బడ్జెట్లో ఎంత గొప్పగా అవాస్తవాలను చిత్రీకరిస్తున్నామో చెప్తున్నామో, మనం చెప్పే దాంట్లో ఎంత అవాస్తవం ఉన్నదో మీరే ఒకసారి దాన్ని ఆలోచించాలని, పునర్విమర్శ చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి రాజు మేడ, ఒక చాణక్యుడు ఒక సూక్తిని చెప్పినాడు, రాజు మేడలో ఉంటే ప్రజలు గుడిసెల్లో ఉంటారు. ఒకవేళ రాజు గుడిసెలో ఉన్నట్లు తన జీవితాన్ని మార్చుకోగలిగితే ప్రజలు మేడలో నివసించగలుగుతారని చాణక్యుడు చెప్పిన మాటలను గత ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటే బాగుండేది. ఈ సంగతిని మర్చిపోయి కేసీఆర్ గారు 100 కోట్ల ఖర్చుతో రాజభవనాన్ని నిర్మించుకొని ఏనాడు సామాన్యులను కలిసేవారు కాదు. గత 10 సంవత్సరాల లోపల ఆయన ఏ సామాన్య ప్రజల దగ్గర కూడా అర్జీలు తీసుకోలేదు. ఇది సత్యం, ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అధ్యక్ష, ఒక్కసారి మీరే, ఆయన ఏనాడు సామాన్యులను కలిసేవారు కాదు. పేదవారి కోసం ప్రగతి భవన్లు గేట్లు ఏనాడు తెరిచేవారు కాదు. వారు మొక్యం చూసేవారు కూడా కాదు. తాను మహారాజునని అహంకారంతో డాక్టర్ గారు పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు. డాక్టర్ గారు ఒక్క నిమిషం, సెక్రటరియట్ రాకుండా అధ్యక్ష ఒక్క నిమిషం. డాక్టర్ గారు ఒక్క నిమిషం. మనం ఈ అప్రాపరేషన్ బిల్లు తొందరగా కంప్లీట్ చేస్తే శాసన మండలి లోపల చైర్మన్ గారు సభ్యులు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడున్న మంత్రులు అక్కడ పోయి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. 10 మినిట్స్లో కంప్లీట్ చేయండి ప్లీజ్. ఓకే సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అధ్యక్ష. సెక్రటరియట్కు నేను మొదలు పెట్టే 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ తీసుకోలేదనా? ఈ సంగతి సెక్రటరియట్కు రాకుండా పాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అదొక్క కేసీఆర్ మాత్రమే. మాట తప్పిన మన గద్దర్ అవార్డుల లాగానే మాట తప్పిన వాళ్ళందరికీ కేసీఆర్ అవార్డు ఇస్తే బాగుంటుందేమని నేను ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడే నిజమైన పాలకుడు. అధ్యక్ష, రాజు ఎప్పుడూ తనను మెచ్చుకునే వారితోనే కలిసి ఉండడం, పొగిడే వారికే పదవులు ఇవ్వడం మొదలు పెడితే ఆ రాజు తొందరగా పదవిచ్యుతులు అవుతారు. తన రాణివాసం బంధుజనం కోసం లక్షల ధనాన్ని ఖర్చు చేయడమే ప్రజాసేవ అనిపించుకోదు. ప్రజలను ఎంతకాలం పాలించే మన దానికంటే ఎంత మంచిగా పాలించామనే ప్రశ్న వేసుకునేవాడే నిజమైన పాలకుడు, సేవకుడు కూడా. కానీ కేసీఆర్ మహారాజునని భావించి తన 100 మాగధులకు మాత్రమే దర్శనమిచ్చేవారు, వారికే పదవులు ఇచ్చేవారు. కనుకనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఆయన దర్శనం ఎప్పుడూ దొరకలేదు.
గద్దర్, కోదండరాం, అందశ్రీ లాంటి వారికి 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉద్యమం ద్వారా సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్ర సాధనలో అనేక మంది బలిదానాలు చేశారు. పోరాటాల ద్వారా సిద్ధించిన రాష్ట్రంలో పాలన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్నదా, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఏనాడు కేసీఆర్ సమీక్షించుకున్న పాపాన పోలేదు. ఉద్యమకారులకు అపాయింట్మెంట్ ఇస్తేనే తనలో పాలనలో జరుగుతున్న లోపాలను వారు ఎక్కడ తెత్తి చూపుతారని ఆయన భయం లేదా అధికార గర్వం తలకెక్కి ఉద్యమకారులు అంటే లెక్కలేనితనం ఆయనలో ప్రవేశించడం వల్ల వారిని కలుసుకోవడానికి ఇష్టపడలేదా? అందుకోసమే ఆకాశంలో విహరిస్తున్న ఆయనను ప్రజలు నేలపైకి దింపారు. 24, 25 ఫామ్ హౌస్కు పోయే ఖర్చు